విద్య ప్రవేశాల్లో ప్రభుత్వం విఫలం. ఉన్నత విద్యాశాఖ అడ్మిషన్ల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించిన దాని ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించలేకపోతుంది. ప్రభుత్వం నుంచి కళాశాలకు అఫిలియేషన్ ఫీజులు ఇంటేక్ అనుమతిస్తూ రావాల్సిన జీవోలు ఆలస్యంగా ఆడుతూ ఏపీ సెట్ ఐసెట్ కౌన్సిలింగ్ తేదీలు మార్చుకోవాల్సి వచ్చాయి. తాజాగా పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ వేళ ఏకంగా ఎంఫార్మసీ ప్రవేశాలను తాత్కాలికంగా బ్రేక్ వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పదే ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడుతుండటం లక్షలాది విద్యార్థులని తీవ్ర గందరగోళానికి నెడుతోందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి జగన్ ధనాశకి జనం బలి నాసిరకం మద్యంతో ఒళ్ళుగొల్లా 5 ఏళ్లలో భారీగా కిడ్నీ లివర్ నరాల వ్యాధులు 10 రెట్లు పెరిగి నరాల బలహీనత 2 కాలేయ రోగాలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గణాంకాలు ఇవి చనిపోయిన వారందరూ లెక్కల్లో లేవు. కాసుల కోసం కక్కుర్తి అంతులేని ధనాశ దీనికోసం ప్రాణాలని ఫణంగా పెట్టారు. కేవలం కమిషన్ల కోసం మద్యం విధానాన్ని మార్చారు. నాసిరకం మద్యంతో దుకాణాలు ముంచెత్తారు. మద్యం అనే విషయంతో మనుషులు ప్రాణాలతో ఆటలాడుకున్నారు. జగన్ 5 ఏళ్ల పాలన అచ్చంగా మద్యం వల్ల తలెత్తిన నరాలు కిడ్నీలు కాలేయ వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య అంతకుముందు 5 ఏళ్లతో పోలితే అనేక రెట్లు పెరిగింది. ఇవేవో ఉత్తుత్తి ఆరోపణలు కల్పిత గణాంకాలు కాదు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ అధికారికంగా తేల్చిన లెక్కలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు మద్యం తాగుతుంటే అందరికీ ఆరోగ్యం వచ్చి హెల్త్ డ్రింక్ అయ్యి ఎగిరి గంతులేస్తున్నారు. అంతకుముందు 2014-19 మధ్య కూడా సంతోషంగా ఎగిరి గంతులేశారు. రాయడానికి సిగ్గుండాలా? నీతి నియమం తప్పినటువంటి నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి సిగ్గులేని జర్నలిజం చేస్తున్నారు. మద్యంలో ఆరోగ్యం ఏంటో నాకు అర్థం కావట్లా. ముందు ఎంత కిక్ ఎక్కువ ఇస్తే అంతగా చచ్చిపోతారు వాళ్ళు, అంత తొందరగా చచ్చిపోతారు వాళ్ళు. ఆ చావుల్ని ఇక్కడ గొప్పగా చెప్పుకోవడం, ఇంతకుముందు కిక్కు తక్కువ ఉంది కాబట్టి అది కల్తీ అని చెప్పుకోవడం, అంత నీచ జర్నలిజం ఇంకెక్కడన్నా రాస్తారా? నేరేటివ్ థింకింగ్తో రాసుకొచ్చేటువంటి ఇట్లాంటి నీచులతోనే జర్నలిజం నాశనం అయిపోయింది. రాష్ట్ర ప్రజలకి జర్నలిజం అంటేనే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే